హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని. అంటే సమ్మర్ వచ్చిందంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి కదమ్మయ్య. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ బయలుదేరాం. స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అనుకుంటున్నారు? మన మంగళగిరిలోనే, మన మంగళగిరి డీజీపీ ఆఫీస్ దగ్గరలో అనమాట. సో వచ్చేసాం. ఇదిగో ఇదే హ్యాపీ రిసార్ట్స్. చూసారు కదా, ఆంబియన్స్ అదిరిపోద్ది మొత్తం. చూడండి, ఇంకో దగ్గరికి వచ్చేసాం. ఇంకో లోపలికి వెళ్తాం అనమాట మనం. ఈ లోపలికే హ్యాపీ రిసార్ట్స్. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వచ్చేసి ఉన్నారు ఇక్కడ. ఇంకా నేను వాళ్ళు కలిసి అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోవడమే. సో ఆంబియన్స్ చూసారు కదా, ఇదిగో స్విమ్మింగ్ పూల్ అని ఇక్కడ రాసుంది చూసారా, అదిగోండి రాసుంది కదా. సో ఇందులోకి వెళ్ళిపోతామయ్యా. సో వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దామయ్యా. సమ్మర్ వచ్చిందంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి తప్పనిసరిగా. లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో చూద్దామా. హ్యాపీ రిసార్ట్స్ అనమాట. హ్యాపీగా మెమరీస్ ఇచ్చే రిసార్ట్. లోపలికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో చూసేద్దామయ్యా. ఇంకా స్టార్ట్ అయిపోదామా. రెడీ మరి, వచ్చేయండి అయితే మీరు కూడా. ఓకేనామయ్యా. అదిగో ఆంబియన్స్ అదిరిపోతే పచ్చని చెట్లతో ఉంటుంది. లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంటమాయా. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట స్విమ్మింగ్ పూల్కి. మీరైతే ఎన్నిసార్లు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. సో లోపలికి వెళ్ళి కొలిది నాకు పులకరించేస్తుంది ఒళ్ళంతా. ఇదిగో ఇక్కడ 2-3 ఫోటోలు దిగేసాం హీరోలాగా. సో ఇది ఆంబియన్స్. ఇంకా బోల్డెన్ ఫోటోలు దిగాలని, కానీ నాకు టైం సరిపోక దిగలేదు. మీరేనా ఉంటే దిగండి. ఎక్కడో కాదు, మంగళగిరిలోనే హ్యాపీ రిసార్ట్స్. సో లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూసేద్దామా. ఇదిగో ఇక్కడ లాఫింగ్ బుద్ధ అన్నాడు చూడండి. లాఫింగ్ బుద్ధ. మీకు నవ్వు రాకపోతే నవ్వండి ఒకసారి, ఎందుకంటే నవ్వు ఆరోగ్యానికి మంచిదన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఏంటన్నా చూసేద్దాం. పచ్చని చెట్లు, పువ్వులు, పళ్ళు, ఆడుకోవడానికి వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట హ్యాపీ రిసార్ట్స్లో. చాలా బాగుంటుంది. మా పెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇంకో ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, అది. ఇంకో లోపలికి అంటే వెళ్ళాలండి స్విమ్మింగ్ పూల్. అడిగాను అతన్ని, అడిగితే లోపలికి వెళ్ళి బాబు స్విమ్మింగ్ పూల్ లోపలని చెప్పారు. సో లోపలికి వెళ్ళిపోదాం. అంతకుముందు ఇక్కడ ఏదో ఉంది చూడు, ఎడ్ల బండి తెలుసా మీకు? అలాగే ఇదిగో ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. లోపల స్విమ్మింగ్ పూల్ ఏరియా లోపల అనమాట. ఇదిగో ఇల్లు లోపల ఈ గేట్లోంచి వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇంకో స్విమ్మింగ్ పూల్ ఏరియా ఇది. లోపల స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేద్దాం మనం. అంటే మరి వెనక్కి వెళ్ళిపోయి బండిలతో వెనక్కి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేయాలన్నమాట. సో వెనక్కి వెళ్ళిపోదాం మరి. వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుదాం. అప్పుడు స్విమ్మింగ్ పూల్కు మనకి ఎంట్రీ ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సరేనా? ముందుగా బళ్ళు తెచ్చుకున్నాం కదా, బళ్ళు పార్క్ చేయాలి. బళ్ళు ఎక్కడ పార్క్ చేయాలబ్బా? ఎక్కడ? అయ్యయ్యో ఎక్కడబ్బా, ఎక్కడ అని వెతుకుతుంటే మనకు ఒక ప్లేస్ చెప్పారు అక్కడ బాబాయ్. ఆ ప్లేస్లోకి వెళ్ళడమే. ఆ ప్లేస్లోకి వెళ్ళి బండ్లు పార్క్ చేసి వచ్చేయడమే. ఫస్ట్ పార్క్ చేసి వచ్చేద్దాం. అయ్యా దొరికింది మంచి ప్లేసు. సో బళ్ళని పార్క్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్క్ చేసిన అలా బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ అదిరిపోయింది. పీస్ఫుల్గా, గ్రీనరీగా చాలా బాగుందన్నమాట. ఆంబియన్స్ అయితే ఫుల్ పర్ఫెక్ట్, సూపర్ ఉంది. మరి చాలా అంటే బాగా నచ్చింది అందరికీ. సో ఇంకా మకరందమైన పువ్వులను చూసి మురిసిపోయాను నేనైతే. అలా నడుచుకుంటూ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తుంటే మీ చిన్నప్పుడు ఫోటో ఇక్కడ నాకు కనిపించింది. చాలా బాగున్నారు మీరు. నాకు మస్తు నవ్వు వచ్చింది. అలాగే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు దండం పెట్టుకున్నాం. ఆంబియన్స్ కూడా అదిరిపోయింది. చాలా బాగా నచ్చింది. అలాగే మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు, హాయ్ చెప్పండి మీ ఫ్రెండ్కి. సో ఇంకా రిజిస్ట్రేషన్కి లోపలికి వెళ్ళిపోతే మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి. ఓకేనా? సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ మాట. సో లోపలికి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోద్ది. ఏంటంటే ఆంబియన్స్ చూస్తారా, లోపల కూడా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఫైనల్గా రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేసాం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా ఎగిరిపోతున్నారు పిచ్చిగా. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టమే స్విమ్మింగ్ పూల్ అంటే. అది కూడా సమ్మర్లో అంటే చల్లగా, చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం మరి. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేద్దాం ఫుల్గా. ఫస్ట్ ఇక్కడ డ్రెస్ కోడ్ ఇస్తారంట. డ్రెస్ కోడ్ తీసుకోవాలి, క్యాప్లు తీసుకోవాలి, అలాగే స్పెట్స్ తీసుకోవాలి. ఇవన్నీ ప్రొసీజర్ అనమాట. సో అవన్నిటిని ఫాలో అయిపోదాం మనం. ఎనీవే లాస్ట్కి ఇదిగో సక్సెస్ఫుల్గా మన కోచ్ ఉన్నాడు. సక్సెస్ఫుల్గా ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసుకున్నాం. స్పెట్స్ బాగున్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి. మీకు కూడా బాగా నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇక్కడ అదిరిపోయే ఆంబియన్స్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. డ్రెస్ కోడ్ వేసుకోవాలి, చెప్పాను కదా ప్రొసీజర్. డ్రెస్ కోడ్ వేసుకోవాలి, స్నానం చేయాలి, లిక్విడ్లో కాళ్ళు పెట్టి ముందుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకడానికి ఉంది ఎలా అని. అలాగే అక్వేరియం చూడండి ఎంత బాగుందో. ఇలాగే చేపల్లాగే మనం ఈత కొడతాం. సో ఈత కొట్టేద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కోడ్ చేంజ్ చేయాలి కదా. డ్రెస్ కోడ్ చేంజ్ చేసే బదులు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. సో వీళ్ళకి కొంచెం సెల్ఫీలు దిగడానికి ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే మళ్ళీ ఈ మూమెంట్స్ ఎప్పుడు రావు కదా. సో ఇదిగో క్యాప్ పెట్టుకున్నాడు చూసారా, క్యాప్ అలాగే స్పెట్స్
ఇంకా షార్ట్ టీ షర్ట్ అలాగే మొత్తం అన్నీ వేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ క్యాప్లని మాట్లాడుకున్నాం. ఫస్ట్ స్నానం చేయాలి. స్నానం చేస్తే తర్వాత మనకి ఒళ్ళంతా శుభ్రం అవుతుంది. అప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగితే మనకి ఏం అనిపించదు. స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ స్నానం చేస్తాం. స్నానం చేసి చల్లగా అబ్బా మామూలు చల్లగా లేదు, అబ్బాబాబాబా మామూలు చల్లలేదు. మంచిగా చాలా కట్టుబాట్లు మంచి కట్టుబాట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో స్నానం చేస్తాం ఫుల్గా. నేను కూడా స్నానం చేసేస్తాను. మామూలుగా ఉండదు. టీ షర్ట్ తీసేయాలంట ఆడు చెప్పాడు కోచ్ అక్కడ ట్రైనర్, స్విమ్మింగ్ పూల్ ట్రైనర్ అనమాట. సో టీ షర్ట్ తీసి ఫుల్గా స్నానం చేసి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగడానికి ఛాన్స్ ఇచ్చాడు. సో అలాగే దిగేద్దాం మరి. ఎనీవే ఇంక అయిపోయింది. ఇంకో కాళ్ళు పెట్టాడు చూసావా, ఆ కాళ్ళు కడుక్కుని తర్వాత నార్మల్ వాటర్లో కాలు పెట్టి తర్వాత అప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకాలన్నమాట. ఇంకో నేను నా టైం ఇదిగో 2 అదిగో లిక్విడ్ వాటర్ తర్వాత నార్మల్ స్విమ్మింగ్ పూల్లో దిగొచ్చు అనమాట. అది సో జంప్ చేద్దాం మరి. ఫుల్గా జంప్ చేస్తాం. సూపర్ ఉంది కదా. నాకైతే చాలా బాగా చల్లగా ఉన్నాయి. నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. కూల్ ఎర్మీ కూల్ అంటారు కదా, ఆ యాడ్ దీనికి ఇవ్వచ్చు అనమాట. ఇది వదిలేచ్చా? సారీ అయ్యా అన్న, ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు? ఓకే మరి తీసి ఫస్ట్ నుంచి పెట్టుకో. ఫోటో తీయరా? ఓకే ఫుల్ ఆవులు అయితే ఓకే బాగా వచ్చింది. నీట్గా ఉండండి, నీట్గా ఉండండి. ఓకే అందరూ వచ్చాను, లైన్ నుంచండి. అందరూ వచ్చాను. ఫోటో స్విమ్మింగ్ పూల్ లో వీడియో తీర బయట అది వీడియో, ఈ వీడియో రన్నింగ్ లో వదిలేసాలే. అందరు రండి. ఓకే ఇప్పుడు ఫోటో చెప్తాను నీట్గా అందరు లైన్గా. అందరు లైన్గా. కాదు ఫోటోనే. ఒక నిమిషం. ఓకే డన్. వీడియో తెస్తున్నా, ఒక నిమిషం. తీసా అలా జంగమా అన్న చందన్న తర్వాత నేను ఇంకా చూడు ఫోటోలు పెట్టని నీకు వద్ద కనిపిస్తున్నా త్వరగా దూగు. అదే అను గణేష్ అంట. ఇందులో వీడియో ఆన్ చేసి వదిలేసా. ఓకే బాగా వచ్చింది. చూడగలి తీ నేను అన్నాలే. రెడీ. అబ్బా అలా ఆడతా పాడతా బోల్డ్ అని స్టంట్లన్నీ చేస్తాం. ఫైనల్గా ఫ్లిప్పులు అన్నీ చేస్తాం. ఇంకా బోల్డ్ అని పిక్స్ కూడా దిగేస్తాం. మంచి పిక్స్. నా పోజులు మాత్రం ముంబై, దుబాయ్, అరేబియా అన్నింటిలో దిగినట్టున్నాయి పోజులు మాత్రం. ఫైనల్గా మొత్తం గ్యాంగ్ ఇదే, మొత్తం గ్యాంగ్ ఇంకా సేఫ్గా యూనివర్సిటీకి వస్తాం అన్నమాట. రైమంటూ యూనివర్సిటీకి ఫుల్గా సేఫ్గా మంచిగా అందరం వచ్చేసాం అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడో కాదు, మన మంగళగిరిలోనే హ్యాపీ రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్ అనమాట. సమ్మర్ వచ్చిందని స్విమ్మింగ్ పూల్కి
వెళ్ళాలి మాయా, మర్చిపోక మాయా. మన పేజ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమాయా. ఎనీవే చాలా మంచి అనుభవం. ఫ్రెండ్స్తో వెళ్ళండి మాయా, ఎందుకంటే ఫ్రెండ్స్తో ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు.